ఓకే. సో, ఎంత టైమ్ పీరియడ్ లోపు మీ దగ్గరకి అప్రోచ్ అవ్వాలంటే, ఇంత టైమ్ పీరియడ్ లోపు మీరే ముందే వస్తే, మనకు అకాడమిక్ టైమ్ కల్లా మీరు జాయిన్ అవ్వచ్చు అనే టైమ్ పీరియడ్ ఏంటి? మేమేం గైడ్ చేస్తామంటే, ఒక 8 మంత్స్ ముందొచ్చినట్టయితే ప్రొఫైల్‌లో ఎక్కడ డ్రాబ్యాక్స్ ఉన్నాయి. బీటెక్‌లో పర్సెంటేజ్ తక్కువుంది. ఫైనల్ సెమిస్టర్‌లో పర్సెంటేజ్ పెంచుకోమని చెప్తాం. ఇంగ్లీష్ స్కిల్స్ తక్కువున్నాయి. ఇంగ్లీష్ ట్రైనింగ్ తీసుకోవడానికి ఒక 30 డేస్ టైం పడుతుంది, 1 మంత్. ఆ ట్రైనింగ్ ఫిల్ చేస్తాం. ఆ ట్రైనింగ్‌లో ఒకవేళ స్కోర్ అనేది మంచిగా గెయిన్ చేసుకుంటే ఫైన్. ఆ స్కోర్ రాలేదనుకోండి, అగైన్ మళ్ళీ ఒక 15 డేస్ ప్రాక్టీసింగ్ ఇస్తాం. ఇలా మనకేంటంటే ప్రొఫైల్ని స్ట్రాంగ్ చేయడానికి ఒక 2 మంత్స్ టైం పోతుంది. 1.5 మంత్ నుంచి 2 మంత్స్ మ్యాక్సిమం పోతుంది. అక్కడ నుంచి అప్లై చేస్తే యూనివర్సిటీ అడ్మిషన్ అనేది మినిమం 1 వీక్ నుంచి 4 వీక్స్ 6 వీక్స్ ఉంటుంది, డిపెండ్స్ ఆన్ యూనివర్సిటీ. సో అక్కడ ఒక 1.5 మంత్ 2 మంత్స్ టైం పోతుంది. ఆఫ్టర్ అడ్మిషన్ వచ్చిన తర్వాత స్టూడెంట్కి వీసా షెడ్యూల్ చేసుకోవాలంటే ఇప్పుడు ఉన్న టైంలో వీసా స్లాట్కి వెయిటింగ్ టైం అనేది 1 మంత్ ఉంటుంది. 1 మంత్ అదొక 1 మంత్ పట్టుంది. సో ఇలా ఇక్కడే ఒక 4-5 మంత్స్ టైం అయిపోయింది. వీసా వచ్చిన తర్వాత ఆ ఇంటర్వ్యూకి ప్రిపేర్ చేసుకొని ఎడ్యుకేషన్ లోన్ ఫినాన్షియల్ రెడీ చేసుకోవాలంటే మినిమం 15-20 డేస్ పడుతుంది. సమ్ టైమ్స్ లోన్కి వెళ్తే ప్రాపర్టీ వెరిఫికేషన్ అని, సో నామినీ వెరిఫికేషన్, ఇదంతా ఒక 30 డేస్ మినిమం పడుతుంది. ఈ విధంగా 5 to 6 మంత్స్ టైం కంప్లీట్ ప్రాసెస్కే స్టూడెంట్కి అవసరం ఉంటుంది. లాస్ట్ మూమెంట్లో వచ్చినా మేము అడ్మిషన్ తెప్పిస్తాం, కానీ వాళ్ళు ఇబ్బంది పడతారు ఫినాన్షియల్ రెడీ చేసుకోవాలన్నా. ప్రొఫైల్ లేదంటే హరిబరిలో ఉన్న ప్రొఫైల్ తోటే చేయాల్సి వస్తుంది. ప్రొఫైల్లో చేంజెస్ చేసుకోవడానికి టైం ఉండదు.